హైదరాబాద్ శివార్లలో కల్తీ దందా విపరీతంగా సాగుతోంది. పప్పులు, ధనియాలు, నూనెల నుంచి ఆవాల వరకు అన్నింటి కల్తీ కేటుగాలు రెచ్చిపోతున్నాయి. తాజాగా జీడిమెట్లలో కల్తీ పచ్చళ్ల ముఠా పట్టుపడింది. బాలానగర్ ఎస్ఓటీ పోలీసుల దాడిలో ఈ చట్నీస్ దందా బయటపడింది. డబ్బాల కొద్దీ పాడైపోయిన పచ్చళ్లతో పాడు కల్తీ కారం, అలాగే ఆవపొడి సహా ఇతర కల్తీ ముడిసరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు ఉంది కాలం. కాసుల కోసం కల్తీగాలు రెచ్చిపోతున్నారు. అడుగడుగునా కల్తీయే. వారాంతంలో ఓ పూట ఏ హోటల్లో తిందామంటే అక్కడ ఎప్పుడు నిల్వ ఉన్నాయో పెడతారో తెలియదు. ఫ్రెష్గా ఉన్నట్టు కనిపించినా వండటానికి ఏం వాడారో తెలియదు. సరేలేని ఇంట్లోనే వండుకుందాం అనుకున్నా కల్తీగాలు వదలడం లేదు. కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, టీ పొడి ఇలా అన్ని రకాల పదార్థాలకు కల్తీలు తయారు చేస్తున్నారు. కొన్నిటికి రంగులు వేస్తున్నారు. మరికొన్నిటిలో చెక్క పొడి, ఇనుము రజనం లాంటివి ఇక్కడ వాడేస్తున్నారు. తాజాగా పచ్చళ్లలోనూ కల్తీ చేసేస్తున్నారు కేటుగాలు. పాడైపోయినా, కుళ్ళిపోయినా నాసిరకం ముడిసరుకుతో పచ్చళ్లు తయారు చేస్తున్న ఓ ముఠా జీడిమెట్లలో పట్టుబడింది. సాక్షాత్తు సీఎం ఈ కల్తీ దందాపై సీరియస్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ఇప్పటికే 2-3 సార్లు అధికారులతో సమీక్షలు జరిపారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఎక్కడా కల్తీలు ఉండడానికి వీల్లేదని ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. కానీ పోలీసుల కళ్ళుగప్పి కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. జనం తినే ప్రతి వస్తువును కల్తీ చేసి పారేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో ఓ కుటీర పరిశ్రమ తరహాలో ఈ కల్తీ దందా యథేచ్ఛగా సాగిపోతుంది. ఇవాళ ఉదయం మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో ఎస్ఓటీ పోలీసులు జరిపిన దాడుల్లో కల్తీ పచ్చళ్ల దందా బయటపడింది. కల్తీ కారంతో పాటు నాసిరకం ముడిసరుకుతో తయారు చేస్తున్న పచ్చళ్ల డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సన్లైట్ పేరుతో భారీ ఎత్తున పాడైపోయిన పచ్చళ్లు అమ్ముతున్నట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు దాడులు జరిపారు. ఈ సోదాల్లో 15 లక్షల విలువైన పచ్చళ్లను స్వాధీనం చేసుకోవడంతో కంపెనీ యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ శివార్లలో కల్తీ దందా విపరీతంగా సాగుతోంది. పప్పులు, ధనియాలు, నూనెల నుంచి ఆవాల వరకు అన్నింటి కల్తీ కేటుగాలు రెచ్చిపోతున్నారు. తాజాగా జీడిమెట్లలో కల్తీ పచ్చళ్ల ముఠా పట్టుబడింది. బాలానగర్ ఎస్ఓటీ పోలీసుల దాడిలో ఈ చట్నీస్ దందా బయటపడింది. డబ్బాల కొద్దీ పాడైపోయిన పచ్చళ్లతో పాడుబడ్డ కల్తీ కారం, ఆవపొడి సహా ఇతర కల్తీ ముడిసరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు ఉంది కాలం. కాసుల కోసం కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. అడుగడుగునా కల్తీయే. వారాంతంలో ఓ పూట ఏ హోటల్లో తిందామన్నా అక్కడ ఎప్పుడు నిల్వ ఉన్నాయో పెడతారో తెలియదు. ఫ్రెష్గా ఉన్నట్టు కనిపించినా వండటానికి ఏం వాడతారో తెలియదు. సరేలని ఇంట్లోనే వండుకుందాం అనుకున్నా కల్తీగాళ్లు వదలడం లేదు. కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాలు, టీ పొడి ఇలా అన్ని రకాల పదార్థాలకు కల్తీలు తయారు చేస్తున్నారు. కొన్నిటికి రంగులు వేస్తున్నారు. మరికొన్నిటిలో చెక్క పొడి, ఇనుప రజనం లాంటివి వాడేస్తున్నారు. తాజాగా పచ్చళ్లలోనూ కల్తీ చేసేస్తున్నారు కేటుగాలు. పాడైపోయినా, కుళ్ళిపోయినా నాసిరకం ముడిసరుకుతో పచ్చళ్లు తయారు చేస్తున్న ఓ ముఠా జీడిమెట్లలో పట్టుబడింది. సాక్షాత్తు సీఎం ఈ కల్తీ దందాపై సీరియస్ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ ఇప్పటికే 2-3 సార్లు అధికారులతో సమీక్షలు జరిపారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఎక్కడా కల్తీలు ఉండటానికి వీల్లేదని ఆదేశాలు ఇస్తూనే ఉన్నారు. కానీ పోలీసుల కళ్ళుగప్పి కల్తీగాళ్లు రెచ్చిపోతున్నారు. జనం తినే ప్రతి వస్తువును కల్తీ చేసి పారేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ శివార్లలో ఓ కుటీర పరిశ్రమ తరహాలో ఈ కల్తీ దందా యథేచ్ఛగా సాగిపోతుంది. ఇవాళ ఉదయం మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో ఎస్ఓటీ పోలీసులు జరిపిన దాడుల్లో కల్తీ పచ్చళ్ల దందా బయటపడింది. కల్తీ కారంతో పాటు నాసిరకం ముడిసరుకుతో తయారు చేస్తున్న పచ్చళ్ల డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సన్లైట్ పేరుతో భారీ ఎత్తున పాడైపోయిన పచ్చళ్లు అమ్ముతున్నట్టు నిర్ధారణకు వచ్చిన అధికారులు దాడులు జరిపారు.
ఈ సోదాల్లో 15 లక్షల విలువైన పచ్చలను స్వాధీనం చేసుకోవడంతో పాటు కంపెనీ యాజమాన్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.